దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి ప్రముఖ విశ్లేషకులు మురళీ మనోహర్ గారు మనతో జాయిన్ అవుతున్నారు. నమస్కారం అండి మురళీ గారు. మురళీ గారు, ఈ కొత్త టారిఫ్స్ భారతదేశం నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యేటువంటి ఏవైతే ఉన్నాయో టెక్స్టైల్స్ అవ్వచ్చు, ఐరన్, అలాగే స్టీల్, ఫార్మా రంగాలపై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందంటారు? ఇమీడియట్ గా కొంత ఎఫెక్ట్ ఉన్నప్పటికీ కూడా, అంటే మనం ఏదైతే ఎగుమతి చేస్తున్నామో ఆ సరుకు ఇప్పుడు వెళ్ళిన సరుకుతో అక్కడ ఎటు కాకుండా అవుతుంది, అమల్లోకి వస్తుంది. బహుశా రేపు అనుకుంటారు, రేపు ఉదయం 9:30 నుంచి అమల్లోకి వస్తుంది 50% టారిఫ్, అడిషనల్ 25% టారిఫ్. ఇవన్నీ అమల్లోకి వచ్చేసరికి కాస్త ఇప్పుడు వెళ్ళిన సరుకు ఇబ్బంది పడవచ్చు. ప్రముఖంగా మన వ్యాపారస్తులు, ఇవి పంపించిన వాళ్ళు ఇబ్బందులు పడవచ్చు. ఆల్రెడీ నేను అనుకుంటాను కొంత ప్రిపేర్ అయ్యారు, తక్కువ మొత్తం పంపించడం మొదలు పెట్టారు. దేశం అంతా కూడా వ్యాపారస్తులంతా కూడా అలర్ట్ అయ్యారు. కొంతకాలం ఇది ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా అమెరికా ఇప్పుడిప్పుడే అందుతున్న వార్తలు ఏంటంటే అమెరికా మనకన్నా ఎక్కువ ఒత్తిడిలోకి వచ్చేస్తుంది అని. ముఖ్యంగా అక్కడ కన్స్యూమర్స్ చాలా ఒత్తిడికి గురవుతున్నారు. ధరలు పెరగడం ప్రారంభం అయిపోయింది. తర్వాత వాళ్ళ జీడిపి పైన దాని ఇంపాక్ట్ ప్రారంభమైపోయింది. అప్పుడే మనది ఫాస్ట్ గ్రోయింగ్ ఎకానమీగా ఇంకా నిలబడ్డాం మనం. ఇప్పుడు కూడా మనకి ఇంకా ఏమి దీని ఇంపాక్ట్ ఇంకా ఏం లేదు, ఇంకా కొంతకాలం ఏమి ఉండదని అంటున్నారు. కనుక ఈ సరుకుల వరకైతే మీరు అన్నట్టుగా కొంత ఇంపాక్ట్ ఉన్నప్పటికీ కూడా కేవలం వ్యాపారస్తులకు ఇంపాక్ట్ ఉంటుంది. అమెరికా కన్స్యూమర్కి ఇంపాక్ట్ ఉంటుంది. అట్లాగే వాళ్ళ వ్యాపారస్తులు కూడా లాంగ్ టర్మ్ లో ఇంపాక్ట్ అవుతుంది. అసలు ఈ టారిఫ్ ఎవరి మీద విధిస్తారండి? టారిఫ్ మన మీద కాదు విధించేది, టారిఫ్ అమెరికా కన్స్యూమర్ మీద విధిస్తారు. 50% పెరిగిపోతుంది. పెరిగిపోయేసరికి కన్స్యూమర్ ఏం చేస్తాడు? భయపడుకుంటాడు కొనడానికి. అయ్యో ఇదేంది ఇంత ధరనా అని అనుకుంటాడు. మన సరుకు మనం అమ్ముకోలేక మనం ఇబ్బంది పడుతుంటాం అక్కడ. కనుక ఏమంటారు, సేల్స్ తగ్గిపోతుంది, డంప్ అవుతుంది మన సరుకు అంతా కూడా. అమెరికన్ కన్స్యూమర్ ఏమో డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంటుంది, ధరలు పెరిగిపోతాయి, వాళ్ళకు ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇప్పటికే జీడిపి ఇంపాక్ట్ భయంకరంగా ఉంది అమెరికా. ఓ రకంగా తాను ఏమంటున్నామంటే తన సమస్య తానే కోరి తెచ్చుకున్నట్టుగా అవుతుంది. ట్రంప్ కు అందరు సలహా ఇస్తున్నారు. అంటే మీరు అన్నట్టుగా అమెరికన్ కన్స్యూమర్ కి ఈ ధరలు పెరగడం వల్ల ఇంపాక్ట్ ఎక్కువగా వాళ్ళకే కనుక ఉంటే ఇది అమెరికన్ ఎకానమీ సిస్టమ్ పై అంటే ఒక రివర్స్ ఎఫెక్ట్ చూపేటువంటి అవకాశం లేకపోలేదంటారా? ఆ రివర్స్ ఎఫెక్టే ఉంటుంది. నేను అంటున్నది కూడా అదే అన్నట్టు. ఒక రకంగా మన పైన తప్పకుండా ఉంది, లేదని ఏం లేదు. కానీ మొదట ఇంపాక్ట్ అయ్యేది వాళ్ళ మీదనే, వాళ్ళ కన్స్యూమర్ మీద డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంటుంది ఇమ్మీడియట్ గా. ఈ సరుకు ఫార్మసీ, ఉదాహరణకు ఫార్మా, ఇవన్నీ కూడా మన కారణంగా అమెరికాలో చీప్ గా దొరుకుతున్నాయి తప్పితే వాళ్ళకి ఏదైనా సరే మందులు కొనాలంటే వాడు చచ్చే చావు వాళ్ళకు. అందుకే మన వాళ్ళు ఎవరైనా ఇండియా వచ్చినప్పుడు ముందుగా కొనుక్కొని వెళ్ళేది వీటివే, మందులే కదా. ఎందుకు అని అంటే అక్కడ పోయాక చాలా కష్టం, ఆ రేట్లు అవి భరించలేరు కనుక ఇది ఏదైనా సరే అండి, మన ప్రైమ్ మినిస్టర్, మన ప్రభుత్వము ఎంతగా ప్రిపేర్ అయిపోయింది దీనికి అంటే, ప్రైమ్ మినిస్టర్ ఏకంగా వార్నింగే ఇస్తున్నారు, చాలా ఇండైరెక్ట్ వార్నింగ్ ఇచ్చేస్తున్నారు. ఈ రోజు కూడా, నిన్న కూడా అనుకుంటాను బహుశా గుజరాత్ నుంచి చెప్పారు, ఇది గాంధీ నేల, ఇక్కడ నుంచి నేను చెప్తున్నాను, మన దేశంలో ముఖ్యంగా లఘు ఉద్యోగులు అంటే చిరు వ్యాపారస్తులు, రెండవది కిసాన్ వ్యవసాయదారులు, మూడవది పశుపాలకులు, వీళ్ళు అంటే డైరీ, ఇదంతా కూడా వీటిని కొల్లగొట్టాలనేది అమెరికా ప్రయత్నం. మేజర్గా ఇదంతా గొడవ ఏంటంటే అమెరికా వీటిని ఓపెన్ చేయండి మీరు మా వాళ్ళ కొరకు అంటే, మేము ఓపెన్ చేయం, మా రైతులు మేము. అందుకే మోడీ గారు చెప్పారు, నా ప్రాధాన్యతనే మీరు, కనుక ప్రాణం పోయినా నేను మిమ్మల్ని వదిలేది లేదు, నిస్సహాయులను మిమ్మల్ని చేయలేను. అంటే దీని యొక్క ప్రభావం నా పైన ఉంటుంది, నా ప్రభుత్వం పైన ఉంటుంది. కానీ నేను మీ అందరికీ వాదా చేస్తున్నాను, హామీ ఇస్తున్నాను, మీరే నా ప్రాధాన్యత, ఎట్టి పరిస్థితిలో మిమ్మల్ని నేను వదులుకోలేను, ఎంతటి ఒత్తిడినైనా తట్టుకుంటాను అని ఈ యొక్క వార్నింగ్ ఎవరికి ఇది ఇస్తున్నది అంటే అమెరికాకు. అంటే ఐఎమ్ కమిటెడ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, మీరు 50% రేపు అంటున్నారు కదా, కానివ్వండి అనేటువంటి సందేశం ఇది అమెరికాకి ఇస్తున్నారు. ఇప్పుడు కూడా ఎంతో సంయమనంతోనే మాట్లాడుతున్నారు. ట్రంప్ను కానీ, ట్రంప్ ప్రభుత్వాన్ని కానీ డైరెక్ట్ గా
మోడీ ఎక్కడ విమర్శించడం లేదు. ఆ, కానీ మెసేజ్ మాత్రం చాలా క్లియర్గా ఇస్తున్నారు, మేము చూస్తాము అని. తర్వాత చాలా దేశాలు ఇప్పుడు ఇమీడియట్ గా పోస్టల్ సర్వీసెస్ అమెరికాకు మనం ఆపేశాం. తర్వాత మనమే కాదు, యూకే, జర్మనీ, తర్వాత ఫ్రాన్స్, డెన్మార్క్ లాంటి కంట్రీస్ అన్ని కూడా పోస్టల్ సర్వీసెస్ ఆపారు. ఎందుకంటే ప్యాకేజ్ ఏదైతే ఉందో $800 వర్త్ ప్యాకేజ్ కు టారిఫ్ ఉండేది కాదు. దాన్ని ఆయన దాంట్లో చాలా ప్రయోజనాలు ఉండేవి మనకు కూడా, అందరికి కూడా. కానీ ఇప్పుడు దాన్ని తగ్గించేసి $100 వర్త్ చేసేసారు. సుమారుగా $8,500 ప్యాకేజ్ ఏదైనా ఉంటే దానికి టారిఫ్ ఉండదు అని. సో ఈ చేసేసరికి దీని రియాక్షనరీగా అనేక దేశాలు, మనమే కాకుండా పోస్టల్ పార్సల్స్ అన్ని కూడా, సర్వీసెస్ అన్ని కూడా మనం ఆపాం. ఇదంతా కూడా ఏంటి అంటే అమెరికా కోరి కష్టాలు తెచ్చుకుంటుంది, ఇన్వైటింగ్ ట్రబుల్స్ అని అంటాం. అటువంటి ఒక పరిస్థితి అమెరికా చేస్తున్నటువంటిది. మనము చాలా ఆత్మనిర్భరతతోనే ఉన్నాం ఇప్పటికి కూడా, అంత పెద్ద దేశము. కానీ ఓ రకంగా మనం చూస్తున్నది ఏంటి అంటే యుఎస్ లో ఇప్పటికే వార్తలు అందుతున్నాయి, మన న్యూస్ చదువుతున్నాను, ఇన్ఫ్లేషన్ భయంకరంగా పెరగడం మొదలుపెట్టింది. అమలు కాకముందే ఇన్ఫ్లేషన్ పెరిగింది, జీడిపి తగ్గిపోతూ ఉంది. తర్వాత రేట్స్ నేను ఇంతకుముందు చెప్పిన తర్వాత ఇమ్మీడియట్ గా జాబ్లెస్నెస్ ను వాళ్ళు ఊహించలేక చచ్చిపోతున్నారు. నిరుద్యోగ సమస్య కూడా విపరీతంగా పెరగనుంది, రిపోర్ట్స్ వస్తున్నాయి ఇవన్నీ కూడా. సో ఇదంతా కూడా డైరెక్ట్ అమెరికన్ కన్స్యూమర్ మీద రాబోతుంది. రా మెటీరియల్ సప్లై ఆగిపోతుంది ఇప్పుడు అమెరికాకు. ఆగిపోతే మనకు వచ్చేది ఏం లేదు, మనకి ఏ సరుకులు రావడం లేదు, మనం టారిఫ్ పెట్టడం లేదు. అమెరికాకు వెళ్లే సరుకుల పైన టారిఫ్ వచ్చింది కనుక ఇప్పుడు జరిగేది ఏంటి అంటే రా మెటీరియల్ సప్లై ఆగిపోతుంటే, తగ్గిపోతుంటే అక్కడ ఇండస్ట్రీ యొక్క ప్రొడక్షన్ కూడా తగ్గుతుంది. కనుక ఇప్పుడేమో కన్స్యూమర్ రాబోయే ఒక వారం 10 రోజులలో ఇండస్ట్రీ పైన దీని ఇంపాక్ట్ ఉండబోతుంది. ఇది మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటి ఒక దృశ్యం ఇది. కనుక ఇది ఎంతో కాలం కొనసాగదు. ఏదో ఒకటి అమెరికానే తాను మార్గం వెతుక్కోవాల్సి వస్తుంది. మేకపోతు గంభీరంలా ఉంది అమెరికా, ట్రంప్ యొక్క ఇది. ముఖ్యంగా మేక్ ఇన్ ఇండియా ఏదైతే ఉందో మనం మర్చిపోకూడదు. మనము ఏమంటాం, ఎక్స్పోర్ట్స్ తో బ్రతికే ఎకానమీ కాదు మనది. మన ఇండియన్ కన్జ్యూమర్ ఏదైతే ఉన్నారో మన కన్జంప్షన్ మనకే ఉంది కనుక మనము ఎక్స్పోర్ట్స్ తో డబ్బు సంపాదించి ఇంతకాలము అంటే చాలా దేశాలు, ఈవెన్ చైనా కూడా ఎక్స్పోర్ట్స్ చేయలేకపోతే దాని ఆర్థిక స్థితి పడిపోతుంది. కానీ ఇండియా అనే ఎకానమీ అలా కాదు. మనం ఎక్స్పోర్ట్స్ పైన పెద్దగా ఆధారపడలేదు, ఇంతవరకు మనం డబ్బు సంపాదించింది ఏమీ లేదు పెద్దగా. కనుక మనకు వచ్చేటువంటి నష్టం కూడా చాలా తక్కువ. అనేక దేశాలు ఎక్స్పోర్ట్స్ పైన డిపెండ్ అవుతూ ఉంటాయి. మన దేశం లక్కీగా ఏంటంటే మనకు అదేంటో బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అన్నట్టు, చేతగాంతనం అనుకుందాము, కానీ ఇప్పుడు కలిసి వచ్చింది మనకు. అది ఆ ఎక్స్పోర్ట్స్ ఆగిపోతే కొంపలు మునిగిపోతాయి, దేశం ఏమో అయిపోతుంది అనేటువంటి ఇబ్బంది మనకు లేదు. ఇది మనము మర్చిపోకూడదు. అందుకే నేనేమంటానంటే ఇప్పుడు అమెరికా చేస్తున్నటువంటి పనిని మిస్ అడ్వెంచర్ అని అంటాం.